రోజు ప్రయాణం చేస్తున్న చాలా మందికి ట్రాఫిక్ రూల్స్ పైన సరైన అవగాహన ఉండదు. అలా హెల్మెట్ లేకుండా డ్రైవింగ్, రాంగ్ రూట్, రెడ్ లైట్ క్రాసింగ్, ఓవర్ స్పీడ్ ఇలా ఒక్కో రూల్ ఒక్కో విధంగా ఉంటుంది. అయితే తెలంగాణలో ట్రాఫిక్ రూల్స్ ను ఉల్లంఘించిన కారణంగా ట్రాఫిక్ పోలీసులు భారీగా చలాన్లు విధిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం లక్షల సంఖ్యలో ట్రాఫిక్ చలాన్లు పెండింగ్ లో ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఈ క్రమంలో పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపై డిస్కౌంట్ ఇవ్వాలని వాహనదారులు కోరుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ ట్రాఫిక్ చలాన్లు పెరిగిపోతున్నాయి. గతేడాది మాదిరిగానే ఈసారి కూడా డిస్కౌంట్ సీమ్ను ప్రకటిస్తారని వాహనదారులు ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పటి వరకు అటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి గానీ ఇటు పోలీస్ యంత్రాంగం నుంచి గానీ ఎలాంటి ప్రకటన రాలేదు. ఈ క్రమంలో మళ్లీ పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపై డిస్కౌంట్ ఇవ్వాలని వాహనదారులు కోరుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇష్టానుసారంగా చలాన్లు విధిస్తున్నారంటూ ఇటీవల ఓ వ్యక్తి హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. 100 రూపాయలు విధించే దగ్గర 1200 రూపాయల వరకు విధిస్తున్నారని సదరు వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశారు. అధిక జరిమానాల కారణంగా సామాన్య, మధ్యతరగతి వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు పిటిషనర్ తరపు న్యాయవాది హైకోర్టులో వాదించారు. ఇక ప్రస్తుతం వేల కోట్ల రూపాయల విలువైన చలాన్లు ఇంకా పెండింగ్ లో ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఇదే విషయంపై ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఈ ఏడాది చివరి నాటికైనా రాయితీ ప్రకటిస్తారా అని వాహనదారులు ఎదురుచూస్తున్నారు. ఇక తెలంగాణలో అన్ని రకాల వాహనాల సంఖ్య 1.77 కోట్లు దాటింది. ఇందులో ప్రతి 3 వాహనాల్లో 2 మోటార్ సైకిల్ ఉన్నాయి. కార్లు 2వ స్థానంలో ఉన్నాయి. ప్రతి నెల దాదాపు 77,500 కొత్త వాహనాలు రోడ్డెక్కుతున్నాయి. వార్షికంగా ఇది సుమారు 9.3 లక్షల వాహనాలకు సమానంగా ఉంది. రాష్ట్రంలో 6.56 లక్షల వాహనాలు నిబంధనల మేరకు నమోదయ్యాయి. అయితే వీటిలో అత్యధికంగా హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో ఉన్నాయి.